ఈవినింగ్ వచ్చేస్తా. ఓకే. హే హాయ్ మ్యాన్, గుడ్ మార్నింగ్. నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు? నీ పేరు చంద్ర అంటే మూన్. మూన్ కమ్స్ ఇన్ ద నైట్, రైట్? అండ్ యు నో వాట్, సేమ్ చంద్రుడి లాగే నువ్వు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటావు. జస్ట్ లైక్ ద మూన్. నేను నిన్ను ఫోటోలో చూసా, అమ్మ చూపించింది నీ చిన్నప్పటి ఫోటో. నువ్వు చిన్నప్పుడు చిన్నగా ఉన్నావు కదా, అందుకే నిన్ను చూడగానే గుర్తుపట్టలేకపోయా. సో ఇప్పుడు లెక్క ప్రకారం సూర్య బావ తర్వాత బావ నెంబర్ 2. Why is so serious? Strange guy. దొరికింది, నిన్ను బుట్టలో వేసే దారి దొరికింది శామ్. కాదు కాదు, స్కామ్. నేనెవ్వరికి నెంబర్ 2 గాని కాను. నేనెవ్వరికి నెంబర్ 2 గాని కాను. ఒరే మనోడా, ఒరే మనోడా, ఓరి నా చంద్రుడా, ఆగరా. ఇప్పుడు వదిలే బాబాయ్, నేను వెళ్ళాలి. అలా ఎలా వదిలేస్తానరా? నీకు నేను, నాకు నువ్వు అనుకున్నాం కదరా మనం. లేదు బాబాయ్, నేను వెళ్ళాలి, నన్ను వదిలేయ్. ఏమైందిరా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏంటి, నిన్నెవరైనా ఏమైనా అన్నారా? బాబాయ్, శామ్ నా కళ్ళ ముందే సూర్యగాడి కాబోయే అమ్మాయిలా తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా బాబాయ్. పైగా సూర్యగాడితో పోల్చి నన్ను నెంబర్ 2 అనేసింది. నేను నెంబర్ 2 గానా బాబాయ్ చెప్పు? ఒరే చంద్ర చంద్ర, ఎందుకురా అంత ఆవేశం? అతిగా ఆవేశపడ్డ మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు. అరే, చక్కగా నచ్చిన చిన్నది ఎదురుగా ఉంటే బాధ ఎందుకురా? అదేంటి బాబాయ్ అలా అంటావు? తను సూర్యకి కాబోయేది తెలుసు, కానీ ఇంకా అవ్వలేదు కదరా. తాళి కట్టేదాకా ఎవరి సొంతం కాదురా. నువ్వు ఆ అమ్మాయితో పరిచయం పెంచుకో, చనువు పెంచుకో, స్నేహం చేసుకో, నిన్ను నమ్మేలా చేసుకో. తనకి ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకొని అలాగే ఉండు. తనని నీ వైపు తిప్పుకో. నీ ప్రేమని అప్పనంగా సూర్యగాడికి అప్పచెప్తావో, వెనక్కి తగ్గకుండా సాధించుకుంటావో నువ్వే తెలుసుకో. సాధించుకుంటాను బాబాయ్, నా ప్రేమను ఎంత కష్టమైనా దక్కించుకుంటాను. బాబాయ్, నువ్వు నాతో ఉంటావా? నాకు హెల్ప్ చేస్తావా బాబాయ్? ఒరే ఒరే, నేను బతుకున్నది ఎందుకురా? నిన్ను ఆ అమ్మాయిని కలపడమే నా జీవిత లక్ష్యం. బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. దుర్గి, ఓ దుర్గి, ఈ మేరంతా కార్పెట్ వేయిస్తే బాగుంటుంది. ఆ చెత్త తీయించేసి కార్పెట్ వేయించు. ఈసారైనా ఏదో ఒక విధంగా మనకి పసుపు రాస్తాం కాబట్టి కొంచెం ముదురు రంగు వేయిస్తే బాగుంటుంది. ముందు మామిడాకులు అవి తెప్పించు. ఎలాగో పూలు మన తోటలోనే పూస్తాయి కాబట్టి అందరం కూర్చొని చకచక అల్లేయొచ్చు. వంట పని త్వరగా కాని చెయ్యాలి. అన్నట్టు మర్చిపోయాను, తర్వాత అరుగు స్టవ్ శుభ్రంగా కడిగించేస్తే నేను వెళ్లి మడి కట్టుకొని వచ్చి ప్రసాదం చేస్తాను. అర్థమైందా? అలాగేనమ్మా. ఏర్పాట్లంటే ఇలా చేసుకోవాలి, అంతేకాని ఏదే ఈనకుండా జున్నుకి మిరియాలు నూరుకోకూడదు. పదవే పద. వంటింట్లో పోపేస్తే వాకిట్లో వారికి దగ్గొచ్చినట్టు నా ఘాటు నా తోటి కోడలికి బాగానే తగిలినట్టుంది. మొహం మార్చుకుని కూతుర్ని తీసుకొని మరీ వెళ్ళిపోయింది. బాగుంది. గుడ్ మార్నింగ్. అరే, ఎవరు లేరు. లెట్ మీ సీ దిస్ కిచెన్. ట్రెడిషనల్ ఇండియన్ కిచెన్.